పశ్చిమాసియాలో దాడుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దాడులు ప్రతి దాడులతో పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధాన నగరాలు శవాలు మట్టి దిబ్బలుగా మారుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం అమెరికా మిత్ర దేశాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇక మొన్నటి వరకు ఎయిర్పోర్ట్లు, రిఫైనరీలను టార్గెట్ చేసుకున్న ఇరాన్ ఇప్పుడు లక్ష్యాలను మార్చేసింది. అమెరికా మిత్ర దేశాల్లోని మౌలిక వసతులను దెబ్బతీసే విధంగా దాడులకు దిగుతోంది. కనీస అవసరాలైన తాగునీటి వనరులే లక్ష్యంగా కోలుకోలుని దెబ్బతీస్తుంది. ఇక బహ్రెయిన్ దేశంలోని అత్యంత కీలకమైన డిశాలినేషన్ ప్లాంట్ పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడడం తీవ్ర కలకలం రేపింది. గల్ఫ్ దేశాలకు సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే డిశాలినేషన్ ప్లాంట్లు ప్రాణాధారమైన వనరులు. దాడితో బహ్రెయిన్లో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. దాడిని ఎందుకు చేశామన్న దానిపై కూడా ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. 2 రోజుల క్రితం ఇరాన్ భూభాగంలోని కేశం ఐలాండ్లో ఉన్న నీటి ప్లాంట్ పై అమెరికా బలగాలు దాడి చేశాయి. దానికి రివెంజ్ గానే దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇలా ఒకరి వనరులపై ఒకరు దాడులు చేసుకోవడం ద్వారా పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. రైట్గా పశ్చిమాసియాలో దాడుల తీవ్రత రోజు రోజుకైతే పెరుగుతుంది. ఇంకా ప్రతి దాడులతో కూడా పట్టణాలు దద్దరిల్లుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. వెరీ గుడ్ మార్నింగ్ బ్రాహ్మిణి. తెలుసు మనం గల్ఫ్ దేశాల్లో వాటర్ కష్టాలు తక్కువేమీ కాదు. ముఖ్యంగా కూడా అక్కడ ఎక్కడ తవ్వినా కూడా పెట్రోల్ అయితే వస్తుంది, కానీ చుక్క మంచినీరు దొరకడం చాలా వరకు కష్టం. గల్ఫ్ దేశాల్లో వాటర్ ఉన్న ఇంపాక్ట్ చాలా వరకు కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు మధ్యప్రాచ్య యుద్ధంలో జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా గల్ఫ్ క్షేత్రాలు, అంటే గల్ఫ్ దేశాలు చమురు క్షేత్రాలతో డీసాలినేషన్ ప్లాంట్స్ పై కూడా ఇరాన్ ఇప్పుడు దాడులు చేసింది. ముఖ్యంగా డీసాలినేషన్ ప్లాంట్స్ అంటే సముద్రపు నీటిని మంచినీటిగా తయారు చేసే ప్లాంట్స్ అన్నమాట. ఒక్కసారిగా వీటిపైన దాడి చేయడం, నిన్న బహ్రెయిన్ లోని ఒక ఇరాన్ ఒక డ్రోన్ దాడి చేసింది. అక్కడ ప్రధానంగా కూడా డీసాలినేషన్ ప్లాంట్ కి భారీ నష్టం జరిగిందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది దేశంలోని విద్యుత్ మరియు నీటి సరఫరాకు చాలా వరకు కూడా అక్కడ ప్రభావితం చేసింది. యుఏఈలోని జబల్ అలీ పోర్టుకి సమీపంలోని ఇరాన్ మిసైల్ దాడులు జరిగి ప్రపంచంలోని అతిపెద్ద డీసాలినేషన్ కాంప్లెక్స్ లో ఒకటి అంట. సో సౌదీ అరేబియా, కువైట్, ఖతర్ లో కూడా చమురు రిఫైనరీలు, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా చాలా వరకు ఇరాన్ దాడులు జరిగింది. సో గల్ఫ్ దేశాలకు ఈ వాటర్ కష్టాలు ఏమి కొత్తగా కాదు. కాకపోతే ఇప్పుడు 40 నుంచి 90% వరకు కూడా అందరూ గల్ఫ్ దేశాలన్నీ కూడా మంచినీటి అవసరం కోసం ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ పైన కూడా ఆధారపడుతూ ఉంటారు. జనరల్ గా కూడా అక్కడ వచ్చిన ఏవైతే ఈ బావుల వల్ల, ఈ పెట్రోల్ వల్ల వచ్చిన ఆదాయం అంతా కూడా ఈ మంచినీటిని తయారు చేయడానికి, సముద్రపు నీటిని మంచినీటిగా తయారు చేసే ఈ ప్లాంట్స్ పై కూడా ఆ మనీని వాళ్ళు అక్కడ ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఒక్కసారి మన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే యుఏఈలో జబల్ అలీలో అంటే 558 MGD అంటే మిలియన్ గ్యాలన్లు పర్ డేకి అనమాట. సో తవీలా ప్రాంతంలో 240 MGDలు అంటే దాదాపుగా 40% ఆఫ్ వాటర్ సప్లైస్ అన్ని కూడా ఇవి అన్ని కూడా ఆధారపడుతూ ఉంటాయి. అలాగే సౌదీకి మనం అబ్జర్వ్ చేసుకుంటే రాస్ అల్ ఖైర్ అంటే 2074 MGDలు, అలాగే జుబైల్ 266 MGDలు అంటే 40% ఇక్కడ డిపెండెన్సీ ఉంది వీళ్ళకి. సో కువైట్ లో కూడా అల్ హిట్టే 72 MGDలు. లక్షలాది మంది కూడా ఇక్కడ ప్రజలు ప్రభావితం అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చిలో యుఎస్, ఇజ్రాయెల్ కలిపి మొత్తం న్యూక్లియర్ మిసైల్స్ పైన దాడి చేసింది, యుఎస్, ఇజ్రాయెల్ కలిపి. సో దానికి ప్రతిదాడిగా ఇరాన్ ఏమో ఆర్మీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఇరాన్, అంటే అమెరికన్ ఆర్మీ బేసెస్ ఎక్కడున్నాయి వాటిపైన కూడా ఇరాన్ దాడి చేయడం జరిగింది. సో సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఏమొచ్చింది చూసుకుంటే, ఇప్పుడు యుఎస్ వాటర్ ప్లాంట్స్ ని అటాక్ చేసింది. సో దానివల్ల ఇప్పుడు గల్ఫ్ లో ఉన్న ఇరాన్, గల్ఫ్ దేశాలైన వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ పై కూడా ఇరాన్ ఇప్పుడు ప్లాన్ చేసింది. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చూసాం. థర్డ్ ఫేజ్ వచ్చేటప్పటికి కూడా ఇప్పటికి ఆల్రెడీ హర్ముజ్ జలసంధి మూసేశారు. వంట గ్యాస్ ధరలు అయితే పెరిగిన పరిస్థితి. ఇప్పుడు ఇంకా పెట్రోల్ ధరలు కూడా ఇంకా పెరుగుతాయి అంటున్నా. చాలా వరకు కూడా మన దిగుమతిని ఆ దేశాల నుంచి కూడా చేసుకుంటున్న పరిస్థితి. సో గల్ఫ్ దేశాలు ఇప్పుడు చమురు క్షేత్రాలు అయిపోయింది, తర్వాత ఏమో ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ పైన కూడా ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ స్టేజ్ కి కూడా ఈ యుద్ధం అనేది మారడానికి కూడా తెలుస్తోంది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు, అలాగే నర్రా విజయ్ గారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. నమస్తే. రైట్, ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, గల్ఫ్ దేశాల్లో చమురు క్షేత్రాల తర్వాత వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ పై కూడా దాడులు జరుగుతున్నాయి. ఏంటి యుద్ధం దశ మారిందా?
ఎట్లా అర్థం చేసుకోలేనా చూసాం బెహ్రియన్ లోని ఆ వాటర్ ప్లాంట్ పై కూడా చాలా పెద్ద దాడి జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ప్లాంట్ అంటున్నారు. ముఖ్యంగా కూడా గల్ఫ్ దేశాలకి అక్కడ వాటర్ చాలా ప్రియం. వాళ్ళకి ఎంత కష్టాలో అంత కష్టాలు పడుతూ ఉంటారు వాటర్ కోసం. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవం కోసం ఆధారపడి ఉంటుందో దాని మీదే కూడా ఇరాన్ అటాక్ చేసింది. యుద్ధం ఉన్న తర్వాత ఎదుటివాడి బలహీనతలని మరింతగా పెంచడం, వాటిని దెబ్బతీయడం అనేటువంటిది అన్ని యుద్ధాల్లో ఉన్నటువంటి ఒక ముఖ్య లక్షణం. గడిచిన ఇప్పుడు 5వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఉక్రెయిన్లో ఉన్నటువంటి మౌలిక వ్యవస్థలని దెబ్బతీయటం అనేటువంటిది గడిచినటువంటి 4 సంవత్సరాల్లో రష్యా చేసినటువంటి పని. అఫ్ కోర్స్ దాడులు చేసినప్పుడు కొంతమంది పౌరులు కూడా చనిపోతున్నారు, కానీ ప్రధానమైనటువంటి కేంద్రీకరణ మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా దెబ్బతీయడం. ఇప్పుడు ఆ అనుభవాన్ని చూసిన తర్వాత ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా కూడా ఇరాన్లో ఉన్నటువంటి మౌలిక వ్యవస్థలని, విమానాశ్రయాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి వాటిని దెబ్బతీస్తూ ఉంది. చమురు నిల్వ కేంద్రాల మీద వీటన్నిటిని దెబ్బతీస్తూ ఉంది. అందువలన దానికి ప్రతిగా దాడులు చేస్తున్నటువంటి ఇరాన్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే మీరు అన్నట్టుగా నీటి సమస్య. ఆ నీటి వనరులను కనుక దెబ్బతీసేట్లయితే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి జనం మనకెందుకు ఈ యుద్ధం, మనం ఎందుకు అమెరికా వైపు ఉండాలి లేదా ఇజ్రాయెల్ వైపు ఉండాలి అనేటువంటి ఒత్తిడిని తీసుకురావడానికి ఇరాన్ వేసినటువంటి ఒక ఎత్తుగడగా ఇది కనిపిస్తూ ఉంది. అందువలన రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఎత్తుకు పై ఎత్తులు అనేటువంటివి మరి రెండు వైపుల నుంచి ఎంత మేరకు సాగుతాయి, ఎంత మేరకు ఈ దాడులను తట్టుకొని ఇరాన్ నిలబడగలదు, అదేవిధంగా గల్ఫ్ దేశాలు కూడా మనకెందుకు ఈ పితలాటం, మనం ఎందుకు కడుపులో కదలకుండా ఉండాల్సినటువంటి మనం అనవసరంగా అమెరికా స్థావరాలకి చోటిచ్చి ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నామని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి జనం భావించే విధంగా కూడా ఇవి జరుగుతున్నాయి. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సిందే. జరుగుతున్నటువంటి నష్టాల గురించి రెండు వైపులా అటు ఇటు కొన్ని అతిశయోక్తులు కూడా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకని పశ్చిమ దేశాలు మీడియా విడుదల చేసేటువంటి దృశ్యాలు, బొమ్మల్ని మనం చూసి యాజ్ ఇట్ ఈజ్ గా అట్లాగే జరిగిందని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే గతంలో ఇదే మళ్ళా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా అదే చేశారు. కొన్ని సినిమాల్లో ఉన్నటువంటి వాటిని దృశ్యాలను తీసుకొచ్చి చూపించి వీడియోలుగా ఇదిగో ఈ విధంగా రష్యాని కూల్చేసాము అది ఇది అని చెప్పేసి 2 రోజుల్లో చెప్పారు. అందుకని యుద్ధం అప్పుడు ఇట్లాంటివన్నీ సహజంగా జరుగుతాయి. ఏమైనా ఇది ప్రపంచ ప్రజానీకానికి ముప్పు తెచ్చేటువంటిది. ఇవాళ $115 బ్యారెల్ చమురు ధర పెరిగింది. ఈ పెరిగినటువంటిది ఇంకా $150 వెళ్ళినా ఇదే పరిస్థితి కొనసాగితే ఆశ్చర్యం లేదు. అప్పుడు ప్రపంచం ఏమవుతుంది, ముఖ్యంగా భారత్ లేదా చైనా కావచ్చు, దిగుమతి చేసుకునేటువంటి దేశాల పరిస్థితి ఏంటనేది అసలైనటువంటి ఆందోళన ఇక్కడ ప్రారంభమైంది మన దేశంలో కూడా అని చెప్పచ్చు. నర్రా విజయ్ గారు చెప్పండి మేడం. ఎస్, అంటే సముద్ర నీటిని ఇప్పుడు తాగునీళ్ళుగా మార్చే ఏదైతే ప్లాంట్స్ ఉందో మొత్తంగా కూడా వాటిపైన దాడి జరిగితే ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో వాటర్ సంక్షోభం చాలా వరకు కూడా వచ్చిన పరిస్థితి. ఇప్పుడు యుద్ధం అనేది కూడా ఇంకా అంటే ట్రంప్ ఏమో ఒక 4 వారాల్లో ముగిస్తాను అంటున్నాడు. బట్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి కూడా ఒక్కొక్క ఫేజ్ ను దాటుకుంటూ కూడా ఇప్పుడు ఈ ఫేజ్ వాటర్ పైన వాళ్ళు ఏదైతే ప్రధానంగా కూడా అక్కడ డిపెండ్ అవుతూ ఉంటుంటారో వాటిపైన కూడా ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇది ఇలా జరిగితే అక్కడ గల్ఫ్ లో పరిస్థితి కానీ అక్కడ ఉండే చాలా వరకు కూడా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? చాలా వరకు కూడా వాటర్ పైన కూడా ఆ కంట్రీస్ అన్ని కూడా ఆధారపడే పరిస్థితి. ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు ఇబ్బంది పడటానికి అక్కడి పాలకులు కానీ, అమెరికా పాలకులు కానీ, అమెరికా అధ్యక్షులు కానీ ఏమాత్రం వాళ్ళకి మానవత్వం కానీ జాలి కానీ చూపట్లేదు. ఎందుకంటే ట్రంప్ చెప్పాడు, ధరలు పెరిగితే నాకేంది, ఏ దేశం పెట్టిపోతే నాకేంది అనే ధోరణితో పెరగని అంటున్నాడు. ధరలు పెరుగుతాయి అంటే పెరగనియండి. ఉన్నటువంటిది ఈ దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళకి ఇప్పుడు ఇరాన్లో కూడా కరువు చాలా బాగుంది, మంచిగా ఉంది, నీటి సమస్య ఉంది. వాళ్ళకు కూడా పక్క దేశాలకు కూడా నీటి సమస్య రావాలి అనే దాంతోనే దాడులు చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇరాన్కి సంబంధించిన ఇరాన్లో
వాటర్ కరువుతో కూడా ప్రజల్లో బాగా ఎత్తున అసంతృప్తి వస్తున్నటువంటిది. వాళ్ళకి 2-3 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి కరువుతోటి వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. గల్ఫ్‌లో జనరల్‌గా వాటర్ తీవ్రత కొరత బానే ఉంటది. దానికి సంబంధించినటువంటి డిసాల్టేషన్ చేస్తున్నటువంటి దాని మీద కూడా అటాక్ చేస్తే తాగునీరుకే ఇబ్బంది చేస్తే ఈ దేశాలు అమెరికాకు సపోర్ట్ చేయకుండా నాకు ఉంటాయి అనే ఒక భావంతో ఇరాన్ చేస్తుంది. కానీ వాళ్ళు కూడా హెచ్చరించినటువంటిది గల్ఫ్ దేశాలన్నీ కూడా 8 దేశాలు నిన్ననే హెచ్చరించినటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. మేము కూడా ఎప్పటి వరకు అమెరికా స్థావరాల మీద దాడి చేస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీపై దాడి చేయలేకపోతున్నామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలా ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ కావాల్సి, మేము కూడా ఎదురుదాడి చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని ఇవన్నీ కూడా అమెరికా కోరుకుంటుంది. అమెరికాకు ఉన్నటువంటిది ఏంది, పక్కా దేశాలు ఇంకా ఇరాన్ మీద దాడి చేయాలనే కోరుకుంటుంది వాళ్ళు విజయం సాధించడం కోసం. ఆ పరిస్థితి వస్తే ప్రజలకు ఇబ్బందే తప్ప నాయకులకు, ఆ దేశానికి సంబంధించినటువంటి ఇతర దానికి పెద్దగా ఇబ్బంది ఉండదు నాయకులకు సంబంధించి. అందుకే ఈ యుద్ధాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు. అమెరికా ఏంటంటే మేజర్గా నా డాలర్ ఆధిపత్యం కొనసాగాల్సిందే, నా డాలర్ ఆధిపత్యానికి భంగం వాటిల్లితే అప్పటి వరకు యుద్ధం సాగుతుంది. ఇప్పుడు కనుక ఇరాన్ లొంగిపోయి వాళ్ళ ఆయిల్ని డాలర్ రూపంలోనే ఈ దేశాలకు అమ్ముతా, నేను చెప్పినట్టు అమ్ముతా అంటే ఈ యుద్ధం ఉండదు. ఇక ఈ యుద్ధము ముగిసిపోతుంది. మెయిన్ డాలర్కి సంబంధించినటువంటి ఆధిపత్యం కొనసాగటానికి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ మిగతా దేశాలకు సంబంధించిన అక్కడ వీళ్ళ బేస్ ఉంది కాబట్టి, అమెరికాకు సంబంధించిన బేస్ల మీద ఉన్నాయి కాబట్టి ఆ బేసులు, నిన్న రాడార్ వ్యవస్థ కూడా ఒక అమెరికాకు సంబంధించినటువంటి అత్యాధునిక రాడార్ వ్యవస్థను కూడా ఇరాన్ దెబ్బతీసినటువంటిది ఉంది. కానీ ఈ దెబ్బతీసిన అమెరికా దాటికి, ఇజ్రాయిల్ దాటికి ఇరాన్ తట్టుకోలేనటువంటి పరిస్థితి. అక్కడ ప్రజల్లో కూడా, ఇరాన్ ప్రజల్లో కూడా ఈ ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. వాళ్ళు కూడా ఇన్ని రోజులు పరిపాలించారు కానీ డెమోక్రసీ లేదు. వాస్తవానికి ఇరాన్లో డెమోక్రసీ లేదు. ఒక మత ప్రకారం నడుస్తున్నటువంటి అంశమే ఎక్కువగా ఉన్నది. వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నటువంటి. అంటే విజయ్ గారు, అంటే ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఆ దేశంలో కూడా చాలా వరకు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. బట్ ఎప్పుడైతే కూడా ఖమేనీ మరణం తర్వాత కూడా ఆ దేశంలో కూడా చాలా వరకు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టుగా కూడా ఉంది. అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చారో మస్తుబా తర్వాత ఎన్నికయ్యారు, దాని తర్వాత కూడా ఆయన నేతృత్వంలో కూడా చాలా వరకు కూడా అంతా ఇదవుతుంది అంటున్నారు. బట్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి కూడా ఇక్కడ ఇరాన్ కూడా తగ్గడం లేదు. ముఖ్యంగా కూడా వాళ్ళంటే జనరల్ గా కూడా చెప్పుకోవడానికి చాలా కామెడీగా ఉంటది. రెండు హీరో విలన్ కూడా ఒక సినిమాలో చెప్తుంటారు డైలాగ్స్, మధ్యలో కమెడియన్ చచ్చిపోయినట్టుగా మిగతా దేశాలన్నీ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ. మరి యుద్ధం అంటే అలానే ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని అమెరికా వైపు ఉన్నాయి, ఇరాన్ ఒక్కటి ఒంటరి అయిపోయినటువంటిది. అందుకనే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇరాన్ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. మొండిగా పోతే ఇరాన్కి ఎట్లా వాళ్ళ పాలకులు చనిపోయారు, 40 మంది చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ అయితే నవ్వుతాడు ప్రకటించడానికి కూడా, సుప్రీంని ఎవరో ప్రకటించడానికి కూడా వాళ్ళు వెనకడుగేస్తున్నారంటే భయంలో ఉన్నట్టే లెక్క. వాళ్ళు ఎన్నుకున్న తర్వాత కూడా ప్రకటించడానికి ఇంకేవో టెక్నికల్ సమస్యలు చెప్తారు. ఇన్ని రోజులు చనిపోయినాక ఇన్ని రోజులు ఒక సుప్రీం లీడరు దేశానికి లేడు అంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నట్టు లెక్క. అందుకని ఇది ఎక్కువ ఇప్పుడు ఇరాన్ చేతుల్లోనే ఉన్నది. మేము తెగేదాకా కొట్లాడతాము అంటే అది వేరు విషయం, ఇక కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇక నష్టం ఎవరికంటే వ్యక్తిగతంగా ట్రంప్కో ఇంకెవరికో ఉండదు. ఇరాన్లో ప్రజలకే ఎక్కువగా నష్టము. ఇప్పుడు గల్ఫ్లో ఉన్నటువంటి ఇండియన్స్కు ఎక్కువగా నష్టం జరుగుతుంది. 1 కోటి మంది వరకు ఉన్నారు అక్కడ మన ఇండియన్స్ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటిది. ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది తప్ప ప్రభుత్వ ఆస్తులు నష్టపోతారు, ప్రభుత్వ కార్యాలయాలు పోతాయి, అక్కడ కొంత పబ్లిక్ చనిపోతారు, సమస్యలు ఈ వాటర్ అదంతా లోకల్ ప్రజలు అక్కడ ఇబ్బంది పడతారు. కానీ భారతదేశ ప్రజలు కూడా ఇబ్బంది పడే అటువంటిది హైయెస్ట్ బతుకుదెరువు కోసం పోయినటువంటిది. మనం కూడా నిర్లక్ష్యం. కాకపోతే గల్ఫ్ దేశాలకు పేదలు, మన ఇండియా నుంచి పేదలు పోతారు, అమెరికాకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళు పోతున్నారు. భారతదేశం కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయినటువంటి శాంతి కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు తప్ప శాంతి కోసం మన ఇండియా చెప్తే ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ అయితే పరిస్థితి లేదు. అది అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే యుద్ధం, లేదా ఇరాన్ రాజీకి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే తాను కొనసాగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపే అవకాశం, ప్లస్ వాళ్ళు అనుకున్న ప్రభుత్వం రావాలి.
అమెరికా అవును. అనుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ప్రభుత్వంలోకి వస్తేనే అమెరికా మాట చెల్లుబాటు అయిద్దనే యాంగిల్లో కూడా వాళ్ళు యుద్ధాన్ని ఇంటర్నల్ గా చర్చలు జరిగితే కూడా ఓకే. వాళ్ళ అనుకూలమైనటువంటి రాజును తీసుకొచ్చి పెట్టాలి అమెరికాలో ఉన్నటువంటి. అప్పటి వరకు యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇక నష్టం భరించాల్సే వస్తుంది. ఇంకొకటి ఉమ్. ఏంటంటే ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీ వాల్యూస్ కూడా మారుతున్నాయి. ఇప్పుడు ఆ దశలో అమెరికా ఉంది. ఈ 100 సంవత్సరం సెకండ్ వరల్డ్ వార్ కానించి డాలర్ ఆధిపత్యం నడుస్తుంది. అంతకుముందు బ్రిటన్ పౌండ్ నడిచింది. అంతకుముందు ఫ్రాన్స్ నడిచినటువంటిది అంతకుముందు 100 సంవత్సరాలు. ఇప్పుడు ఆ దశను కాపాడుకునే ప్రయత్నం అమెరికా చేస్తుందని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మనం అనేక ఆ, పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చదువుతున్నటువంటి నేపథ్యంలో ఇది అర్థమవుతుంది. రైట్. అనే కోటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు చెప్పండి. అమెరికా అనుకునే ప్రభుత్వం ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆ దిశగా కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఖమేనీ ఒక మత గురువుగా ఉన్నారు, వాళ్ళ ఫాదర్గా ఉన్నారు. బట్ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఆ అమెరికా అనుకుంటున్నట్టు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడే దిశగా కూడా ఉండొచ్చా? ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా నర్ర విజయ్ గారు అన్నట్టు కూడా చాలా వరకు లక్షలాది మంది కూడా గల్ఫ్లో మన ఇండియన్ చాలా వరకు కూడా అక్కడ పనిచేయడానికి వెళుతూ ఉంటారు. సామాన్య ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళుతూ ఉంటారు. సో ముఖ్యంగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ పైన కానీ మొత్తంగా కూడా కొలాప్స్ అయితే. ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ ఇరాన్ వ్యూహం ఏమై ఉండుంటుంది? ఎందుకంటే ఫస్ట్ ఏమో ఈ చమురు క్షేత్రాలపైన దాడి, నెక్స్ట్ ఇప్పుడు వాటర్ దీని మీద కూడా దాడి చేస్తుంది. నెక్స్ట్ ఇరాన్ వ్యూహం ఏ విధంగా ఉంది? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి చూస్తుంటే యుద్ధం అయితే ఆగేటట్టే కనిపించట్లేదు. ఒకవైపు ఇరాన్కి రష్యా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇరాన్ కి రష్యా సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా చైనా కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. అయితే కొన్ని బహిరంగంగా చేసేటువంటి సపోర్ట్ ఉన్నది, కొన్ని తెర వెనుకాల నుండి చేసేటువంటి సపోర్ట్ ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏమైనప్పటికీ అమెరికా చేస్తున్నటువంటి దాడులతోటి ఇరాన్ తీవ్రంగా దెబ్బతింటున్నది. అదేవిధంగా అమెరికా లేదా ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలు ఊహించని రీతిలో ఇరాన్ ప్రతిఘటన కూడా ఉన్నదనేటువంటిది స్పష్టం. ఇక్కడ ఇరాన్లో మత ఛాందస్సుల యొక్క పాలన ఎంచుకోవాలా, లేకపోతే వాళ్ళని వ్యతిరేకించేటువంటి పాలన ఎంచుకోవాలా, ఎవరి పాలన ఎంచుకోవాలా అనేటువంటిది ఆ దేశం యొక్క అంతర్గత విషయం. దాన్ని నిర్దేశించడానికి అమెరికాకి ఎవడు అధికారం ఇచ్చాడు? ఇవాళ ఇరాన్ అయింది, రేపు భారతదేశం కావచ్చు, లేదా ఇంకో దేశం కావచ్చు. ఫలానా వ్యక్తి లేదా ఫలానా పార్టీ అధికారంలోకి రావాలని అమెరికా కోరుకుంటే దాన్ని అంగీకరించాల్సిందేనా? అందుకని ఇక్కడ ఇరాన్ అయినా ఇంకో దేశమైనా ఆత్మగౌరవం అనేటువంటి అంశం. ఇరాన్లో ఇప్పుడున్నటువంటి పాలనని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువ మంది అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో బలంగా కేంద్రీకృతమైనటువంటి కర్ద్ జాతీయులు. అరబ్బుల్లో ముస్లింల్లో కర్ద్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి తెగ. ఆ ప్రత్యేకమైనటువంటి తెగ ఇరాను, ఇరాక్, సిరియా, టర్కీ ఈ 4 దేశాలు కలిసేటువంటి సరిహద్దు ప్రాంతంలో ఒక గణనీయమైనటువంటి సంఖ్యలో ఆ జనాభా ఉన్నారు. వాళ్ళందరూ ఈ 4 దేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సాయుధ పోరాటాలు చేస్తున్నారు, ఇతర ఆందోళనలు చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఇరాన్లో చేసేటువంటి ఆందోళనని వాళ్ళు చేస్తున్నమాట వాస్తవం. ఆ ఆందోళనని మొత్తం ఇరాన్లో ఉన్నటువంటి జనమంతా చేస్తున్నారు అనేటువంటిది ప్రచారం చేస్తూ ప్రపంచాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా అసలు మొత్తం దేశమే పరాధీనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందువలన మన విభేదాలను పక్కన పెట్టేసి అమెరికా వాడికి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి ఒక అభిప్రాయం వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకని సహజం, అది ఎక్కడైనా వస్తుంది అది. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు చివరి రక్త బొట్టు వరకు మేము పోరాడతాము అని చెప్పేసి చెప్తున్నారు. అదేమి తప్పేమి కాదు. ఎందుకంటే ఆత్మగౌరవంతో బతకటమా లేకపోతే లొంగిపోవడమా? లొంగిపోవడం అంటే చచ్చినట్టుతో సమానం. అందుకని ఆ చచ్చేదేదో ప్రాణాలు విడిచి వీరోచితంగా చేస్తే గౌరవం ఉంటుంది. అందుకని అమెరికా వాడు బలవంతుడు కనుక వాడికి లొంగిపోవాల్సిందే, వాడి వెనకాల అందరూ ఉన్నారు కనుక చేసేదేమీ లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక నిరాశవాదం. అలా అనుకున్నట్లయితే హిట్లర్ కూడా అదే చేసింది, అదే కదా.
ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకునేటువంటి క్రమంలో ఐరోపా మీద దాడులు చేస్తే మరి ఇక హిట్లర్ అనేవాడు చాలా బలంగా ఉన్నాడు, వాడికి మనం లొంగిపోవాల్సిందే అని మిగతా దేశాలు అనుకోలేదు ఆ రోజు, అనుకోవు. ఎందుకంటే మానవ రైట్. స్వభావం ఎక్కడైతే అణచివేత ఉంటుందో దాన్ని వ్యతిరేకించడమే మానవ యొక్క లక్షణం. అందువలన ఇరాన్ లో కూడా జరుగుతుంది అదే. అయితే అమెరికా బలం ముందు ఇతర పశ్చిమ దేశాలన్నీ దానికి మద్దతు ఇస్తున్న క్రమంలో ఓకే సార్. ఎన్ని రోజులు ఉంటుంది ఏమిటి అనేటువంటిది నిజంగానే ఒక ప్రశ్న, ఆందోళన కలిగించేటువంటి అంశం కూడా అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మన్యం కోటేశ్వరరావు గారు, నర్రా విజయ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ